ఆక్వా బెవరేజెస్ రంగాల హబ్ గా ఏపీ ఎదుగుతుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీటన్నిటికీ వేగంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. Whenever there is a women's safety, you can do business also safely. That is my commitment for all of you. And also this city, not only now, from the beginning, not only in beauty, and also people are very pure. I can say very, very honest, integrity is very high, highly disciplined. Even if you can say, in Andhra Pradesh, I am the Chief Minister, not only now, even combined Andhra Pradesh. From the beginning, I am saying, one of the best place and also best people, that is Visakhapatnam, from the beginning. You are going to see in near future, this city is going to emerge new IT destination for India. You name data center will be from here. What all you are having, data centers today, all put together more than double capacity are going to install in Visakhapatnam in the near future. That is going to happen. From here, sea cable is going to come. All plans are going on. Very soon you are going to hear good news about it. If we come here again, our subject, we have to recall what is happening in food processing. One of the largest industry in the world and valued at about 8 trillion. జగన్ రెడ్డి నివాసం ఉండడానికే రుషికొండ ప్యాలెస్ ను కట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. రుషికొండపై జగన్ మాఫియా దందాలు చేసిందని ఆరోపించారు. రుషికొండ టూరిజం రిసార్ట్ ను తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు వాళ్ళు గవర్నమెంట్ జీవోలో ఏముందంటే ఎగ్జిస్టెన్స్, ఐ మీన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్, దట్స్ హౌ దే హావ్ రైజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 phases లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది 7 బ్లాక్స్ గా పూర్తి చేయాలి. 4 బ్లాకులు కంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1, ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 బ్లాక్స్, ఇట్ ఈస్ ఓన్లీ 4 బ్లాక్స్. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి, నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. రుషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి, ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా, జస్ట్ అది లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికి ఉట్టినాయి, జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన, 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం.
ఈ మెయింటెనెన్స్ వీటికి 1.5 కోటి జస్ట్ మేయర్ మెయింటెనెన్స్. ఇదివరకు 7 కోట్ల ఆదాయం. ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా అది వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు, టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం నుంచి మేము పిఎస్సి చైర్మన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో, టూరిజం శాఖ మంత్రివర్గంతో అందరితో కూర్చున్నప్పుడు, మొత్తం అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు, గౌరవ శాఖ సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. తొలచాల్సిన కొండ తొలిచేశారు, పాడు చేశారు. ఓకే, వీటన్నిటిని మించి ఇప్పుడు మన ముందు ఏముందంటే దీన్ని హౌ వెల్ వీ కెన్ యూటిలైజ్ 400 చేంజ్ చెప్పి ఎలా పెట్టాలి. ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ విశాఖకు రాబోతుందని మంత్రి లోకేష్ వెల్లడించారు. విశాఖలో నిర్వహించిన ICAI నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఏపీకి ఒకటి రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని అన్నారు. Professionals in front of me, a very warm welcome to Visakhapatnam. It gives me immense joy to join you here at the Ardha Samriddhi 2025. ICAI is not just about balance sheets. It's about building a balance of society. You are not only auditors of accounts, but you are auditors of accountability. You are not just record keepers of finance, but you are architects of nation building. Where there is trust in numbers, growth will happen in that nation. And that trust rests with all of you who are seated in front of me. You know, as HRD Minister, I'm really excited to be part of such wonderful conferences. You know, honestly, I'm envious because I really wish we had such conferences for members of legislative assemblies or even for ministers. Because one thing I believe that's constant in life is learning. If you look at all the great leaders in our country across sectors, one thing I've noticed that's common with them is their curiosity to always learn. You know, I had the great opportunity to meet the Honorable Prime Minister, sir, one-on-one. At the same time, I get to spend a lot of time with our Honorable Chief Minister. One thing I noticed common among them is their curiosity to always learn. They are willing to listen. And I believe that this conference will play a very, very important role in enriching you in that journey of learning. As Visakhapatnam, it is our jewel for Andhra Pradesh. It is the capital for IT, medical devices manufacturing, pharma, and even the deep water port ecosystem that we are building out here. Under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, if Vizag grows, only then will Andhra Pradesh grow. And we are committed to the growth of Visakhapatnam. You know, we are all very proud that Prasanna Kumar Garu hails from Visakhapatnam. It is very unfortunate that he is not visiting us a lot more. I'll request sir to spend a lot more time visiting us. Definitely I have a lot of asks from you. I'll come to it at the end of my speech. But it's really exciting to see a Telugu person lead the ecosystem going forward. And we look forward to your leadership and guidance here from this. దేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ ఎంపికైందని సిపి శంకబ్రద బాగ్చి అన్నారు. జాతీయ వార్షిక మహిళా భద్రత నివేదికలో విశాఖకు ఈ స్థానం లభించడం గర్వంగా ఉందన్నారు. దేశంలో ప్రధాన నగరాల్లో 1270 మందిపై సర్వే చేసి ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియా, అందులో నార్త్ ఈస్ట్లో చాలా సిటీస్ ఉన్నాయి, కోహిమా, ఐజాల్, గ్యాంగ్టాక్ అండ్ ఇటానగర్. కానీ మెయిన్ల్యాండ్, ఇండియా మెయిన్ల్యాండ్లో 3 సిటీస్ మాత్రమే ఉన్నాయి, ముంబై, భువనేశ్వర్ అండ్ విశాఖపట్నం. సౌత్ ఇండియాలో విశాఖపట్నం మాత్రమే ఒకే ఒక సిటీ ఫౌండ్ టు బి సేఫెస్ట్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా. ఈ సర్వే చేయడం జరిగింది. 12,770 లేడీస్ ఈ సర్వేలో పాల్గొన్నారండి. రాంచీ, శ్రీనగర్, కోల్కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పట్నా, జైపూర్ అది లోయెస్ట్ ర్యాంక్ వచ్చింది ఇన్ విమెన్ సేఫ్టీ యాజ్ పర్ దిస్ రిపోర్ట్. సో రాహత్కర్ మేడం, చైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఈ సందర్భంగా విమెన్ పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్న మంచి పని
మేడం అప్రిషియేట్ చేశారండి. అండ్ విమెన్ హెల్ప్ లైన్, CCTV కవరేజ్, సేఫ్టీ నెట్వర్క్ ఇవన్నీ మేడం ఫోకస్ చేశారండి. మన వైజాగ్ సిటీ చూస్తే మన అందరికీ తెలుసు, 1 జూలై నేను చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. నాకు పగలు రాత్రి ఎప్పుడైనా మన సిటీలో లేడీస్ అన్సేఫ్ ఫీల్ అయితే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తున్నారండి. చాలామంది లేడీస్ని ఆత్మహత్య నుండి కూడా నేను కాపాడగలిగాను, వాళ్ళు చేస్తున్న కాల్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి. సిమిలర్లీ డ్రోన్ సర్వేలెన్స్, 2-wheeler పెట్రోలింగ్, 4-wheeler పెట్రోలింగ్, బీట్ సర్వీసింగ్ మేడం, బీట్ సర్వీస్, షీ టీమ్స్, తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా లేడీస్ అక్కడ న్యాయం జరగకపోతే అక్కడ నుండి నాకు కాల్ చేస్తే కూడా నేను కన్సర్న్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం. మన దగ్గర దిశ పోలీస్ స్టేషన్లో విమెన్స్ లేడీస్కి మంచి హెల్ప్ దొరుకుతుంది. దిశ యాప్ ద్వారా కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారండి. షీ టీమ్స్ కూడా బాగా పనిచేస్తున్నారండి. అండ్ శక్తి టీమ్స్ బాగా పనిచేస్తున్నారండి. విశాఖలో బస్సు ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. 10 ఏళ్లుగా సర్వీస్ లో ఉందని, లక్షల కిలోమీటర్లు తిరిగిందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. దాన్ని లాస్ట్ 1 year, 1.5 year హిస్టరీ చూస్తాము. ఆ హిస్టరీ రికార్డ్స్ కూడా మీకు కావాలంటే బహిర్గతం చేస్తాం. ఆ బస్సు మీద ఏ విధమైన పొరపాట్లు ముందు ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందంటాము, అట్లా ముందు ఎప్పుడన్నా మా నోటీసులకు కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళ నోటీసులో లేదు. ఒక లాస్ట్ 18, 19 తారీఖున చిన్న ఒక టైర్, ఒక సీట్ అడ్జస్ట్మెంట్ ఒకటి, అలాగే వైపర్ అడ్జస్ట్మెంట్ గురించి దాంట్లో నోట్ చేశారు తప్పక ఈ ఎలక్ట్రికల్ డ్యామేజ్ గురించి ఎక్కడ చెప్పలేదు. అదైతే ప్యూర్లీ షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సు డ్యామేజ్ జరిగింది. ఈ బస్సు కూడా 10 years ఓల్డ్ అండి. 8.5 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సు. మా దాంట్లో 15 లక్షల వరకు తిరిగే బస్సులు కూడా ఆపరేట్ చేసే సిస్టమ్ ఒకటి ఉంది. ఆ తర్వాత స్క్రాప్ పోయేదానికి ఉంది. కాబట్టి ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వల్ల జరిగింది. ఆ దేవుని దయ వల్ల ఎక్కడ ఏ విధమైన హ్యూమన్ డ్యామేజ్ జరగలేదు. అక్కడ ఎవరైతే ఈరోజు డ్రైవర్ గా ఉన్నాడో ఆ అబ్బాయి కొంచెం ఉండడం, ఆ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉండడం, అలాగే హై టెన్షన్ వైర్లు ఉండడం వల్ల కూడా అక్కడ అప్పటికప్పుడు సిబ్బంది, పోలీస్ అయితే ఫైర్ సేఫ్టీ వాళ్ళు అయితే తక్షణమే రావడం. బస్సు అయితే డ్యామేజ్ అయింది కానీ ఎక్కడ క్షతగాత్రులు కానీ సింగిల్ పాయింట్ డ్యామేజ్ కూడా ఎక్కడ. సార్ యాక్చువల్ గా ఇది వచ్చి అశోక్ లైలాండ్ వైడ్ బాడీ బస్సు అండి. అంటే మామూలుగా పల్లె వెలుగు చిన్న బస్సు కాదు, ఇది వైడ్ బాడీ బస్సు. ఇది విజయనగరం పోయే బస్సు అండి. బస్సులో అయితే ఓవర్లోడ్ అంటే మీకు అందరికీ తెలుసు కదండి, ఇది స్కూల్ టైమింగ్, మార్నింగ్ టైమింగ్స్ కాబట్టి అంతా స్కూల్ పిల్లలు ఉండడం వల్ల ఇంకా ఓవర్లోడ్ కూడా ఉంది. అంటే ఓవర్లోడ్ వల్ల ఎప్పుడు ప్రమాదం అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగదు సార్. అది లోపల కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల. తప్పకుండా సార్, ఎవరైతే ఈరోజు డ్రైవర్ గా ఉన్నాడో ఆ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ అతను, ఒక ఆటో అతను ఎవరో ఇగ్నిషన్ ఆ స్పార్క్ వచ్చినప్పుడు చెప్పాడు. ఆ అబ్బాయి గురించి కూడా ఎత్తుతున్నాం. అక్కడ సీసీ కెమెరాలు అంతా ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళకి ఏం గవర్నమెంట్ తరఫున పెట్టారు సార్. ఆధార్ కార్డు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైసీపీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు. మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు నేతలను కావలికి వెళ్లకుండా అడ్డుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామాలపై వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎంత మేర అవినీతి జరుగుతుంది, ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు మించి ఎంత మేర వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్లి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసుకున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి హత్యానేరం కేసు పెట్టి, మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చామని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు. ఈరోజు అది విచారణకు రానుంది. ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి
విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు, బెయిల్ రాకూడదు, బెయిల్ రాకుండా నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు తప్పుడు కేసుకి మరిన్ని తప్పుడు సెక్షన్లు ఈరోజు యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో వెళ్ళాం, కుటుంబ సభ్యులతో మాట్లాడాం. కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాం. ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు, మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ, నా సోదరుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు, మీకు ధైర్యం ఉంటే కావాలని అడుగు పెట్టండి అన్నారు. మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు. మేము మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన ఈరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేము అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని, కార్యకర్తలతో మాట్లాడాలని. ఈరోజు దానికి సంబంధించి పోలీసులు సిఐ గారు వచ్చి, వేదాయపాలెం సిఐ గారు మాకు నోటీసులు ఇచ్చి ఓ పక్క చంద్రశేఖర్ రెడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుల్ని, అదేవిధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితి. మీ ఉద్దేశం తొడగడితే ఆయన తొడగట్టిన దానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టుగా కనపడుతుంది. మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు. ఈరోజు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడతారని చెప్పి బెదిరిస్తారు. ఎవరన్నా ఫ్లెక్సీ కడితే మీరు ఫ్లెక్సీ కట్టే అధికారం మీకు ఎక్కడ ఏదైనా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా, మేము కాపాడాలి ఆ ఫ్లెక్సీ ఎవరు చేర్చుకున్నా కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి చించేస్తారు. ఎప్పుడు చూడలేదు ఇంత వింత పోకటి. అందుకే ఎమర్జెన్సీ రోజుల్లో తలపించేటువంటి విధంగా ఇవి ఉన్నాయి.